పోస్టల్ రంగంలో సహకారం కోసం భారత్ మరియు బ్రెజిల్ ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు బ్రెజిల్ కమ్యూనికేషన్ల మంత్రి ఫెడెరికో డి సిక్వేరా ఫిల్హో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. రాత్రిపూట మహిళల భద్రత కోసం నిర్భయ నిష అనే చొరవను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని 2026 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల భారతదేశపు రింగు మెట్రోను ఢిల్లీలో ప్రారంభించారు. ఏప్రిల్ 1న ఆర్మీ వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ న్యూఢిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఆదాయం పరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మార్చి 8, 2026న గుజరాత్లోని నవసారిలో జల మహోత్సవ్ 2026ను ప్రారంభించారు. ఇటీవల రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ను జమ్మూ కాశ్మీర్ కైవసం చేసుకుంది. రన్నరప్గా కర్ణాటక నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శుభం పుండిర్. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ జర్మన్ ఎండాలజిస్ట్ మరియు చరిత్రకారుడు హెర్మన్ కుల్కే ఒడిశా రాష్ట్ర చరిత్రకు గ్లోబల్ వాయిస్గా పరిగణించబడతారు. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 సిక్కింలోని పాక్యాంగ్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఇటీవల చర్చించిన గౌరీబిదనూర్ రేడియో టెలిస్కోప్ బెంగళూరులో ఉంది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.